హాయ్ అండి. ముహూర్త బలము, స్వామివారి ఆశీర్వాదము, అందరి చల్లని చేతుల దీవెనలతోటి జీవన్ ఉపనయనం అయితే చాలా బాగా జరిగిందండి. తర్వాత మేము మొక్కు తీర్చుకొని రావాలని చెప్పి ముందు వెంటనే చిన్న తిరుపతి అయితే వెళ్ళాము. వెళ్ళి వచ్చిన తర్వాత కొన్ని నెలలకి వైకుంఠ ఏకాదశి అంటే వైకుంఠ ద్వార దర్శనం అప్పుడు పెద్ద తిరుపతి 11 రోజులు ఉంటుంది అది. అప్పుడు మాకు కరెక్ట్‌గా లాస్ట్ డే 11థ్ డేకి మాకు దర్శనం టికెట్లయితే దొరికాయండి లక్కీగా. అవి కూడా బుక్ చేసుకున్నాము. తర్వాత అందరము కలిసి ట్రైన్ టికెట్లు కూడా బుక్ చేసుకొని పెద్ద తిరుపతి కూడా వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని చక్కగా మొక్కు తీర్చుకొని అయితే వచ్చామండి. ఆ చుట్టుపక్కల కూడా వెళ్ళొచ్చాము. చాలా హ్యాపీగా అనిపించింది. చక్కగా జీవన్ ఉపనయనము ఎలాంటి ఇబ్బందులు లేకుండా బాగా జరిగిందండి. పెద్ద తిరుపతిలో పుష్పాలతోటి ఈ విధంగా అలంకారం చేశారండి. ఇక్కడైతే చాలా మంది ఫోటోస్, వీడియోస్ తీసుకుంటుంటే మేము కూడా అందరము ఫోటోస్ అయితే దిగాము. వదిన వాళ్ళు ఎందుకు రాలేదు అని అడిగారు కదా! చిన్నొదినకేమో ఇబ్బంది, పెద్దొదినకేమో 10 రోజులు మైలొచ్చిందని చెప్పి వాళ్ళు రాలేదండి.